ఈరోజు పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ కళ్యాణ్ అంటేనే మనకు తెలుసు ఊగిపోతూ ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మళ్ళీ సేమ్ అదే ఒకసారి అలా అయ్యేసరికి ఒకసారేమో హుందాగా మాట్లాడతాడు, మళ్ళీనేమో ఆ మధ్య మధ్యలో వచ్చేస్తుంది ఆవేశం, ఊగిపోతాడు, హెయిర్స్ ఇలా అంటాడు. అదంతా చూసాం మనం, ఒక పిచ్చోడు మాదిరి. ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదు పవన్ కళ్యాణ్ అనేది తెలుసు. ఈరోజు తెనాలిలో పాపం నాదెండ్ల మనోహర్ కోసం ప్రచారానికి వెళ్ళి అక్కడ ఈరోజు ఫుల్గా తాగేసినట్టున్నాడు. ఈరోజు ఇంకా మళ్ళీ కూడా ఈరోజు ఒక కళ్ళు తాగిన కోతిలాగానే ఎగురుతూ ఊగుతూ ఈరోజు అసలు ఏం మాట్లాడారో ప్రజలు కూడా అర్థం కాకుండా ఊగిపోయి కోపంతో ఏదేదో మాట్లాడుతున్నాడో నాకైతే ఏం అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. నాకే జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. ఏం అర్థలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బొక్క పడితే రాష్ట్రం అంతా ఊపిపోయింది. నాకైతే మానవత్వం లేదు. నాకెందుకు నాకు ఏదో ఏదో చెప్పాడు అబ్బాయి. ఈయనకే మానవత్వం లేదు అనేది ఈయన చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈయనకి ఎలా అంటే అదే చంద్రబాబు నాయుడు గిన చిన్నది ఏదైనా చీము కుట్టినా కూడా కింద రోడ్డు మీద పొడలాడి ఇంకా ఎంత కల్లోలం చేసేవాడు మనందరికీ తెలుసు. ఇలాంటి వాళ్ళు ఎందుకండి, ఇలాంటి వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని రాష్ట్రంతో ఆడుకుంటున్నారు. వీళ్ళంతా రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి అసలు చూస్తున్నారా ఈయన వ్యవహారం ఎలా ఉంది? మీరు ఒకసారి చూడండి ఈయన వ్యవహారం ఎలా ఉంది. ఈయన చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది ఈయన వ్యవహారం? అసలు ఈడు తాగితే ఈయన గురైందో నాకైతే అర్థమైతే లేదురా. ఇలా జనాలు ఎలా అనుకుంటున్నారో, ఈ పిచ్చోడు ఎంత తాగి వచ్చాడో ఏమో పబ్లిక్గా. వీడు అసలు రాజకీయ నాయకుడు కొంచెం కూడా 1% కూడా రాజకీయ లక్షణాలు లేవంటూ ప్రజలైతే నవ్వుకుంటున్నారు. వీడిని చూసి కామెడీ అయిపోయాడు, నిజంగా కామెడీ అయిపోయాడు. కేవలంగా మాట్లాడితే సబ్జెక్ట్ ఉంటుంది, వీడి దగ్గర అసలు సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. ఆ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తే చదువుతాడు, అతి విక్రమ్ రాసిస్తే డైలాగులు కొడతాడు. ఇంతకు మించి ప్రజల బాధ తెలీదు, ప్రజల గురించి తెలీదు. ఇట్లా తాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఊగుతూ మాట్లాడతాడు.